లాస్ట్ 24 గంటలు వచ్చిన సినిమా అప్డేట్స్ ఎపిసోడ్ 24. పెద్ద మూవీ షూటింగ్ అప్పుడు రామ్ చరణ్ గారి కన్నుకి ఇంజురీ అయిందంట. జస్ట్ మైనర్ ఇంజురీ అంట. ప్రెజెంట్ రామ్ చరణ్ గారు బాగున్నారు అని చెప్పి ఈవెన్ తను వాళ్ళ నుంచి షూటింగ్ కూడా అటెండ్ అవుతున్నారు అని చెప్పి మూవీ టీం అఫీషియల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ఇది. నిన్న రాకాస మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మా ట్రైలర్ చాలా అంటే చాలా 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 బాగుంది. చూడకపోతే చూసేయండి. మూవీ ఏప్రిల్ 3వ తారీఖు రిలీజ్ అవుతుందంట. హరిహర వీరమల్లో మూవీ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు పెట్టారు. కేసు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తన పదవిని యూజ్ చేసుకొని తన మూవీ టికెట్స్ హైక్స్ పెంచుకుంటున్నారు అని చెప్పి కేసు పెట్టారు. ఈ కేసుని కోర్టు కొట్టేసింది. వ్యాలిడ్ ప్రూఫ్స్ లేవని చెప్పేసి కోర్టు కేసు కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు తన ఒక్క మూవీస్కే కాదు మిగిలిన మూవీస్ కూడా హైక్స్ ఇస్తున్నారని చెప్పేసి కోర్టు కేసుని కొట్టేసింది. శ్రీరామనవమి సందర్భంగా రవితేజ గారి ఇరుమూడి మూవీ నుంచి ఒక పోస్టర్ రాబోతుందంట. ఇవాళ ఈవినింగ్ 4కి పోస్టర్ వస్తుంది. రెడీగా ఉండండి. మోహన్ లాల్ గారి దృశ్యం 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఇండియా వైడ్ గా ఏప్రిల్ 10వ తారీఖు రిలీజ్ అవుతుందంట. రేపు రామ్ చరణ్ గారి బర్త్డే. అయితే పెద్ద మూవీ టీం తన బర్త్డే సందర్భంగా రేపు మార్నింగ్ 11 గంటల నుంచి అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారంట. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసి చెప్పారు. దురంధర్ 2 మూవీ జస్ట్ ఓవర్సీస్ లోనే 250 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఈ నెంబర్స్ ని డాలర్స్ లో చెప్పాలి అంటే $26.8 మిలియన్ ని కలెక్ట్ చేసిందంట. నిన్న పాపం ప్రతాప్ మూవీ టీజర్ రిలీజ్ అయింది మామ. టీజర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడకపోతే చూసేయండి. ఆల్రెడీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో దట్స్ ద వీడియో మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.